హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? 30 డేస్ ఛాలెంజ్లో థర్డ్ రోజుకి అయితే మీ అందరికీ స్వాగతం. ఈరోజైతే వంకాయ చేలోకి మందు కొట్టడానికి అయితే వచ్చామండి. ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని పిల్లలకి క్యారేజీలు పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత పూజ అది చేసుకొని ఇప్పుడు టైం కూడా 11 అయ్యిందండి. ఇప్పటికి అయిపోయింది. ఇంకా లాస్ట్ ఈ బింది ఈ బకెట్లో కొద్దిగా ఇది మాత్రమే ఉంది. ఈరోజు కొట్టిన మందులు అయితే ఇవ్వండి. ఇవి డబ్బా కాదు, అక్కడ ఉంది పెద్ద డబ్బా. ముందు అయితే కొట్టామండి. లాస్ట్ లో అని చిన్న వీడియో అయితే తీస్తున్నాయి. ఇలాగా వదిలేసాం అన్నమాట. ఇంకా మళ్ళీ మంగళవారం శుక్రవారం ముందు కొట్టడం అక్కడ కొడుతున్నాడు కదా, తను వచ్చాక ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. ఇలా చూస్తూ ఉంటే మనకి వేసేసుకున్నాను నేను. ఇంటికైతే వచ్చేసానండి. ఈ పువ్వులు, కొన్ని పచ్చిమిర్చి దొరికినాయి. ఇంకా మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను కదా, ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకొని అయితే వెళ్ళాను. ఎలాగో ఫస్ట్ పూసిన పువ్వులు కదండి, తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకుంటే అదొక తృప్తి నాకు. అందుకే ఇంకా అలాగా రావడమే. కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని ఇలా అమర్చేసుకున్నా. ఇందులో కొన్ని పండు మిర్చి అయితే తెచ్చుకున్నానండి కావాలని. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్ వచ్చేసి.
అందరికీ గుడ్ మార్నింగ్. 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 4th డే అండి. కాకపోతే అంటే 3వ రోజు వీడియో నేను పోస్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు 4వ రోజు అయినా 3ది 4ది కలిపి వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను, 2 కలిపి మిక్సింగ్లో. చూడండి, మా ఇంటి దగ్గర నిన్నటి నుంచి వర్షమే అనమాట. మా ఊర్లో వర్షం నిన్న నైట్ నుంచి అండి వర్షం వస్తూనే ఉంది. ఈరోజు మార్నింగ్ అయినా కూడా ఇలా వస్తూనే ఉంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నాకున్న పని ఏంటంటే మొత్తం నీట్గా చేసుకోవాలి. గిన్నెలు అయితే ఉన్నాయి కానీ అవన్నీ తోమట్లే. ఇప్పుడైతే పూజ చేసుకుందామని అయితే వచ్చాను. సింపుల్గా నా పూజని ఈ విధంగా అన్నీ అలంకరించేసుకొని ఇప్పుడైతే దీపం పెట్టేసుకుంటా. దీపం పెట్టుకొని టిఫిన్ చేసి అప్పుడు నాకు స్టిచ్చింగ్ ఉన్నాయండి. హైదరాబాద్ పంపించవలసింది ఒక జాకెట్ ఉంది. అది ఈరోజు ఈవినింగ్ లోపల ఇచ్చేసేయాలి. అందుకని ఇప్పుడే కొంచెం త్వరగా అవనిద్దాం. గిన్నెలు తోమితే మళ్ళీ టైం సెట్ అవ్వదు నాకు. అందుకని ఇప్పుడైతే గిన్నెలు ఇవి పూజ చేసేసుకొని త్వరగా గదిలోకి వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి వచ్చి స్టిచ్చింగ్ పని చూద్దామండి. వీడియో ఇంకేమన్నా ఉంటే మీకు అప్డేట్ ఇస్తా. ఇప్పుడు మాత్రం నేను టిఫిన్ చేసి ఇవి చేసే వరకు వీడియో అది కలిపి నేను పెట్టేస్తానండి. లేట్ అవుతుంది, నిన్న పోస్ట్ చేయలా, అందుకని. సరే అండి, పూజ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా నేను టిఫిన్ అయితే చేసేస్తాను. బయట వర్షం అయితే ఏమాత్రం తగ్గట్లా. ఈరోజు పువ్వులు చూడండి, స్వామివారిని అంటే స్వామిని అమ్మవారిని అలంకరించడానికి నాకు ఈరోజు చాలా మందార ఫ్లవర్స్ అయితే దొరికినాయి. వాటన్నిటిని కలిపి ఇలా డెకరేషన్ అయితే అంటే ఇలా నాకు నచ్చినట్టు అయితే పెట్టేసుకున్నా. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా నేను జాయిగా గదిలోకి వెళ్ళిపోతున్నా. హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు నేను ఏమేమి నిన్న కుట్టానో చూపించలేదు కదా. నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. అది చిన్న క్లిప్ కూడా వీడియోలో పెడతాను. హాస్పిటల్లో పాపకి కళ్ళజోడు మార్చడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళాం. నిన్న సాయంత్రం అయితే వచ్చిన తర్వాత ఆసుపత్రికి అయితే వెళ్ళామండి. అక్కడ నుంచి వచ్చేప్పటికి నైట్ అయిపోయింది అనమాట. 9 దాటింది. వచ్చిన కాడ నుంచి ఇంక నేను కూడా ఏం వీడియోస్ ఏం తీయలా, ఇంకా నిన్న వీడియో పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదండి నాకు. వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. నేనైతే నిన్న ఏమేమి కుట్టానో మీతో షేర్ చేసేసుకుందాం అంటే షేర్ చేద్దామని అయితే ఇప్పుడైతే తీస్తున్నా. ఈరోజే తీసానండి. ఈరోజు శనివారం కదా, ఇప్పుడే వీడియో తీస్తున్నా. డే 3 వీడియో క్యాన్సిల్ అయిపోయింది. అంటే నేను చేసిన ఛాలెంజ్లో 2 డేస్ వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ 3rd డే అప్లోడ్ చేయలేకపోయాను. అయినా పర్వాలేదండి, ఒక్కరోజు నాకు అవ్వక పోస్ట్ చేయలా, లేకపోతే పోస్ట్ చేసేస్తుండే. నిన్న వీడియో తీసాను కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేదనమాట. ఇప్పుడైతే వీడియో అనేది ఇది నిన్న తీసింది కొంచెమే ఉంది కాబట్టి ఇది కలిపి ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తా. మరి సాయంత్రం ఏం కుట్టాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటా. నిన్నైతే మార్నింగ్ చేలోకి వెళ్ళాను. అది కూడా వీడియో పెడతానమాట. ముందు కొట్టేటప్పుడు తీసాను, అక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసా ఉందండి. అది ఇంక ఇవి అయితే వచ్చిన దగ్గర నుంచి నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అలాగే ఫాల్స్ వేసానండి నిన్న సాయంత్రానికి. నిన్న వర్క్ అసలు అంత అవ్వలేదన్నమాట.
అంటే స్టిచ్చింగ్ వర్క్ నాకు పెద్దగా అవ్వలా. ఇప్పుడు ఈరోజు మాత్రం మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి, నేను స్టిచ్చింగ్ చేయాలి. మొన్న కటింగ్ వీడియోలో చూపించాను కదా, అందులో ఒక బ్లౌజే స్టిచ్చింగ్ అయింది. ఎందుకంటే ఈ మధ్యలో ఎటో ఒకటి ఒక రోజేమో అటు వెళ్ళాను కదా మా వాళ్ళ ఇంటికి, ఇంకా చుట్టాలు వచ్చారనేసి ఇంకా అక్కడే ఉన్నాను. అదే చుట్టాలు వచ్చేసారని ఏమి స్టిచ్చింగ్ గట్టా చేయలా. ఇప్పుడైతే నిన్న స్టిచ్చింగ్ చేద్దామంటే నేను చేలోకి వెళ్ళవలసి వచ్చింది. చేలోకి వెళ్ళి వచ్చిన కాడ నుంచి ఇంక మళ్ళీ స్టిచ్చింగ్ చేసి 1, 2, 5 వరకు ఆ బ్లౌజ్ దగ్గర సరిపోయిందనమాట. అంటే నేను ఎక్కడమే 2 అలా అయిందనమాట. నేను ఎక్కేప్పటికి ఎక్కేసి ఇంకా బ్లౌజు స్టిచ్చింగ్ చేయడానికి టైం పట్టింది. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మడత పెట్టే శారీస్ అన్నీ ఫాల్స్లు వేసేసానండి. ఫాల్స్లు 5, 6 చీరలకైతే ఫాల్స్లు వేసాను. ఒక చీర అయితే పట్టుకెళ్ళిపోయింది అమ్మాయి, బ్లౌజ్ కుట్టిన అమ్మాయి. ఇంకో బ్లౌజ్ అయితే హెమ్మింగ్ అదే చేతి పనికి ఇచ్చాను. ఇప్పుడు పట్టుకెళ్తుంది అనమాట కొద్దిసేపు అయ్యాక. ఆ బ్లౌజ్ చేతి పని అయిపోయిన తర్వాత మీకు వీడియోలో నేను చూపిస్తా పెట్టిన మోడల్. ఇంక ఇప్పుడైతే ఇవి 5 శారీస్ ఫోల్డ్ చేసి మడత పెట్టేసి ఈరోజు ఈవినింగ్ కల్లా ఒక బ్లౌజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక 1 అవర్లో ఒక చిన్న ఫ్రాక్ అండి, బేబీ ఫ్రాక్ కుట్టి ఇవ్వాలి. అందుకని ఈ వీడియో తీసుకుందాం. మళ్ళీ నాకు ఇవన్నీ మడత పెట్టేసానంటే మళ్ళీ ఇవన్నీ మడత పెట్టినవి తీసి మళ్ళీ చూపించడానికి అయితే నాకు మెయిన్ ఓపిక ఉండదు అనమాట. మళ్ళీ తీయాలి, మడత పెట్టాలి, చూపించాలనేసి. ఇంక ఇప్పుడు అనుకోండి ఎలాగో మడత పెట్టే పని ఉంది కాబట్టి మడత పెట్టుకుంటూ వీడియో చేశానంటే గొడవ ఉండదని. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది 4 అయినా సరే థర్డ్ వీడియోలోకి వస్తుంది కాబట్టి డే 3 వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇంకొంచెం మంచిగా సపోర్ట్ చేయండి. మెయిన్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్, డైలీ వ్లాగ్స్ అవనివ్వండి, నేను కుట్టిన మోడల్స్ అవనివ్వండి, లేకపోతే ఏదన్నా ఊర్లో అలా వెళ్ళినా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మంచిగా వ్లాగ్స్ అనేవి ఇంకా మంచిగా తీస్తా. ఇవే ప్రత్యేకంగా 5 శారీస్ అండి. ఇప్పుడు వీటికి ఒక 3 బ్లౌజులు కటింగ్ చేశాను, అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఈరోజు లాస్ట్లో మీకు ఎన్ని బ్లౌజులు అదే స్టిచ్చింగ్ చేశాను, కట్ చేసినవి అనేది కూడా చూపిస్తా. రేపటికైతే యూనిఫామ్లు స్టిచ్ చేయాలి. ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా కావాలా నా నుంచి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వలన నాకు కూడా వీడియోస్ చేయడానికి ఐడియాస్ అనేది వస్తుంది అనమాట. ఇవి 5 శారీస్ అండి. ఈ 5 చీరలు ఫాల్స్లు అయితే వేసేసాను. వీటిని ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను కుట్టబోయే శారీ చూపిస్తా. అంటే ఇంకా కటింగ్ అయితే అవ్వలా. ఈ శారీ మన కలెక్షన్లో ఉందేనండి. అంటే నేను తెచ్చిన శారీస్లోనే ఒక్క శారీ ఇది. అంచు కూడా చూడండి. ఈ పట్టు శారీ అయితే వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది. దీని మీద బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసి పంపించాలి వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి వచ్చారు, అది కటింగ్ చేసి పంపిస్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఇంకోండి ఇప్పుడైతే ఫ్రాక్ అయితే కటింగ్ చేశాను ఈ సైజు. ఈ ఫ్రాక్ కుట్టాలి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందో కుదిరితే వీడియో తీస్తాను, ఎందుకంటే 1 అవర్లో ఇచ్చేయాలి. నేను స్టిచ్చింగ్ చేసే లోపల వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారనుకో వీడియో అయితే తీయలేను. కుదిరితే మాత్రం తప్పకుండా తీస్తా. లేదంటే ఇలాంటి ఫ్రాక్ అంతకుముందు కుట్టాను వీళ్ళదే, వీళ్ళక్కకి సేమ్ అదే మోడల్ పెట్టాలి కాబట్టి మీరు కావాలంటే షార్ట్ వీడియో పెట్టినట్టున్నా, అది చూసేద్దరు కానీ. సరేనండి, వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ ఇప్పటి నుంచి తీసిన వీడియో డే 4 అంటే 4వ వీడియో కింద పెడతాను. అంతవరకు ఉంటానండి మరి. బాయ్.